హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు బీజేపీ పెట్రోల్ రేటు పెంచింది, మోడీ ట్రంప్ చెప్పినట్లే చేస్తారు అనే విమర్శలు చేస్తారు. బీజేపీని సమర్థించే వాళ్ళు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ సురక్షితంగా ఉంది, మోడీ పరిపాలన వల్లే ప్రపంచంలో ఉన్న సంక్షోభ పరిస్థితులు భారత్ ని తాకలేదని చెబుతారు. తటస్థంగా ఉండి ఆలోచిస్తే రెండు వాదనలో నిజముంది. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భారత్ సరిహద్దు దేశాలు ఎవరు సంక్షోభ పరిస్థితుల్లో పడినా భారత్ సురక్షితంగా ఉందన్నది నిజం. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినప్పుడు ఇక్కడ పెట్రోల్ ధరలు పెంచేస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు మాత్రం పెట్రోల్ రేట్లు తగ్గించడం లేదన్నది వాస్తవం. అలాగే E20 పెట్రోల్ వల్ల వాహనాలకు రిపేర్లు వస్తున్నాయన్న గగ్గోలు ఉండనే ఉంది. దీనిని కేంద్రం పట్టించుకోవడం. సినీ నటుడు మాజీ బీజేపీ నాయకుడు నరేష్ చెప్పినట్లు E20 పెట్రోల్ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ఉద్యమం బీజేపీపై ప్రజల్లో ప్రబలుతున్న వ్యతిరేకతను పోగొట్టి ఆ పార్టీకి మేలు చేకూర్చేలా ఉంది. నీట్ పేపర్ లీక్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించింది. పరీక్ష ఫీజును మినహాయించింది. ఈ రీ ఎగ్జామ్ కి 20 లక్షల మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. ఫలితాలు కూడా వచ్చాయి. దాదాపు 11 లక్షల మంది అర్హత సాధించారు. పేపర్ లీక్ పై దర్యాప్తు జరుగుతోంది. 13 మంది అనుమానితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో నిరసన ప్రదర్శన జరపాల్సిన అవసరం ఏమిటి? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరాల్సిన అవసరం ఏమిటి? పైగా నిరసనలో పాల్గొన్న వారిలో 190% విద్యార్థులు కాదని తేలిపోతుంది. CJP బౌండర్ గా చెబుతున్న వ్యక్తి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కేసుల్లో జైల్లో రిమాండ్ విధించబడిన వ్యక్తి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో జన్జీ ఉద్యమం తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలు ఈ అనవసరపు నిరసనల వెనుక ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న దేశాలను అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఇండియాతో పోల్చుకుని అక్కడ జరిగినట్లే ఇక్కడ జరగాలని కోరుకుంటున్నారంటే వాళ్ళ మెదళ్ళు మోకాళ్ళలో ఉన్నాయా అని అనిపించక మానదు. అసలు వీళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. నీట్ పేపర్ లీక్ గురించి ఎంత నిరసన చేపడుతున్నారు అంటే దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి వీళ్ళకి ఇంతకు మించి కారణం దొరకలేదనేగా అర్థం. 140 కోట్ల ప్రజలు ఉన్న ఈ సువిశాల దేశంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయడానికి వాళ్ళు ఎంచుకున్న అంశం నీట్ పేపర్ లీక్. దీని ద్వారా వాళ్ళు దేశానికి అందిస్తున్న గొప్ప సందేశం ఏమిటంటే 12 ఏళ్లు ఎన్డీఏ పరిపాలన అద్భుతంగా ఉందని. అంతేకాకుండా వీళ్ళు చేసిన ఈ విధ్వంసకర నిరసన ద్వారా బీజేపీకి వీళ్ళు మరింత జవసత్వాలు అందించారు, మళ్లీ గెలిచే అవకాశాలు మెరుగుపరిచారు.